సినీ హీరో విశాల్ కు ఏమైంది? ఆయన మునుపటిలా తిరగలేడా, మాట్లాడలేడా, హుషారుగా సినిమాలు చేయలేడా అన్న వాటికి సమాధానం దొరికింది. తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు మాటల్లో కాకుండా చేతుల్లోనే ఆన్సర్ ఇచ్చేశాడు విశాల్. ఆయన ఇచ్చిన ఆన్సర్ కు ఇన్నాళ్లు నోరెత్తిన వాళ్ళంతా నోరు మూసుకుంటున్నారు. కామెంట్ చేసిన వాళ్ళు కామ్ గా చూస్తూ ఉండిపోయారు. ఇంతకీ విశాల్ ఇచ్చిన జవాబేంటి? ఇక పందెం కోడి ఫిట్నెస్ కథ కంచికి చేరినట్టేనా? విశాల్ ఈజ్ బ్యాక్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియా నిండా హోరెత్తుతోంది. కారణం ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కనిపించడమే. ఇప్పుడు మునుపటిలా డాన్సులు వేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, స్టేజ్ షోలతో అదరగొడుతున్నాడు. 2 వారాల కిందట చూసిన విశాల్ కు ఇప్పుడు చూస్తున్న విశాల్ కు చాలా తేడా ఉంది. 2 వారాల కిందట నడవడానికే కష్టపడ్డాడు, మైకు పట్టుకునేందుకు ఇబ్బంది పడ్డాడు, సరిగ్గా నిలబడలేక తడబడ్డాడు, మాటలు కూడా స్పష్టంగా రాని పరిస్థితి. విశాల్ నటించిన మదగధ రాజా సినిమా ఈవెంట్ లో కనిపించిన విశాల్ వీడియో ఇది. ఎప్పుడు ఫిట్ గా యాక్టివ్ గా ఉండే విశాల్ అనారోగ్యంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరికి విశాల్ మైక్ పట్టుకున్నా చేతులు వణుకుతూ కనిపించాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన పడ్డారు. అయితే విశాల్ కు ఎలాంటి సమస్య లేవని, అతను బాగానే ఉన్నారని, కేవలం వైరల్ ఫీవర్ సమస్యతో బాధపడుతున్నారని చిత్ర బృందం చెప్పింది. డెంగ్యూ రావడం వల్ల విశాల్ పూర్తిగా అలా మారిపోయారని విశాల్ టీం క్లారిటీ ఇచ్చింది. కానీ ఎవ్వరూ నమ్మలేదు. విశాల్ కు ఏదో అయిందని పుకార్లు పుట్టాయి. ఇక మునుపటి విశాల్ ను చూడలేమా అన్న చర్చ కూడా జరిగింది. కానీ వాటన్నిటికీ బ్రేక్ వేస్తూ విశాల్ ఇదిగో ఇలా హుషారుగా కనిపించారు. అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని పరిస్థితుల్లో ఉన్న హీరో విశాల్ ఇప్పుడు డాన్సులు వేస్తూ సందడి చేశారు. పందెం కోడి, భరణి, పూజ, పొగరు, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ యాంటోనీ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తెలుగులో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. గత సంవత్సరం రత్నం సినిమాలో విశాల్ చివరిసారిగా నటించారు. ఆ తర్వాత విశాల్ బయట ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే 2 వారాల కిందట ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాల్. బాగా బక్క చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోయారు. చేతులు కూడా వణుకుతూ కనిపించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే సడన్ గా నిన్న జరిగిన విజయ్ యాంటోనీ కాన్సర్ట్ లో విశాల్ పాల్గొని మై డియర్ లవర్ పాట పాడుతూ డాన్స్ చేశారు. నాకుముక్క పాట స్టెప్పులు వేశారు. తన అభిమాన హీరోను అలా చూసిన అభిమానులు సంతోషంతో కేకలు వేయడం ప్రారంభించారు. మదగధ రాజా సినిమా ఈవెంట్ లో జరిగిన విషయంపై, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలపై హీరో విశాల్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి అడ్డంకులనైనా నా బలంతో అధిగమిస్తాను. ఇప్పుడు నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. నాకు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. మీరు నాపై చూపిన ప్రేమను చనిపోయే వరకు మర్చిపోలేను. లవ్ యూ ఆల్ అన్నారు హీరో విశాల్. ఆయన సన్నిహిత మిత్రుడు, దర్శకుడు, నటుడు సుందర్ విశాల్ కంబ్యాక్ పై మదగధ రాజు సక్సెస్ ఈవెంట్ లో అభిమానులతో పంచుకున్నారు. విశాల్ చాలా త్వరగా కోలుకున్నాడని, మదగధ రాజా సక్సెస్ ను విశాల్ కే అంకితం చేస్తున్నారన్నారు. మొత్తానికి విశాల్ పూర్తిగా కోలుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.